నమస్కారం. నా పేరు శివరాం ప్రసాద్. లక్ష్యం టీవీ వార్తలకు స్వాగతం. ఈనాటి వార్త విశేషాలను చూద్దాం. జిల్లా కలెక్టర్ అన్సారియా, మేయర్ రవీంద్ర ఈరోజు పాత గుంటూరు ప్రగతి నగర్లో పర్యటించారు. ప్రత్యేక వైద్య శిబిరాల్లోని రోగులకు ఔషధ కిట్లు పంపిణీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 కేంద్రాలలో 5 మన పీడీఎఫ్ పూర్వపు ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారు వేదిక మీద ఉన్నటువంటి ప్రశాంతత లేకుండా ఈ పాలకులు చేస్తున్నటువంటి ఎత్తుగడల్ని రణబేరి మోగించింది. ఆ ఎత్తుగడలకు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే ఫ్యాక్టరీ తరపున మన రాష్ట్రం అంతా 12వ తేదీన మన సమస్యల పరిష్కారం కోసం ఒక దశ పోరాటం ప్రారంభించిన తర్వాత ఏ కారణం చేతనైనా రెండవ పోరాటం ఆగినటువంటి సందర్భంలో కలిసి వస్తే పోరాటం, కలిసి రాకుండా ఈ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ ఫెడరేషన్కి రణానికి సై అంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. డయేరియా, కలరా రోగులను ప్రత్యక్షంగా పరామర్శించి చిత్తశుద్ధితో రోగులను కాపాడాలని కేంద్ర మంత్రి పెమ్మసానికి మాజీ మంత్రి రజని హితవు పలికారు. ఈ రోజు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆమె పర్యటించారు. అందరూ వచ్చిన వాళ్ళు వచ్చిన డిశ్చార్జ్ అయిపోతారు. కాంట్రాక్ట్ డబ్బులు తీసుకోవడం కాదు, దాని తగ్గట్టు క్వాలిటీ కూడా ఇవ్వాలి. దీంట్లో గుంటూరు జీజీహెచ్లో డయేరియాతో ఏ రకంగా ఈ గుంటూరు సిటీలో ఉన్నటువంటి వాళ్ళు, ఈ సిటీకి కనెక్ట్ అయ్యి చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజెస్ నుంచి ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పడుతూ డయేరియా వల్ల వామిటింగ్స్, లూజ్ మోషన్స్, టోటల్గా కూడా ఈ డీహైడ్రేషన్కి పాలైపోయి ఏ విధంగా సిక్కుగా ఉన్నారో నాతో పాటు మీడియా వాళ్ళందరూ కూడా వచ్చారు. మరి వీళ్ళందరినీ కూడా చూసాము. 17న ఈ యొక్క డయేరియా అనేటువంటి ఇష్యూ దాదాపు ఇప్పటికి 10 రోజులైంది. ఈ నెల 17న ఈ ఇష్యూ స్టార్ట్ అయింది. ఈ ఇష్యూ స్టార్ట్ అయినటువంటి కూడా మనం చూస్తూ ఉన్నాము, వరుసగా చూస్తూ ఉన్నాము. ఇప్పటికి కూడా ఈ రోజు పరిస్థితి కూడా ఎక్కడ కూడా ఈ తగ్గుముఖం పట్టినట్టు కానీ, ఈ తగ్గుతున్నట్టు కానీ అట్లాంటి వాతావరణం ఏమీ కూడా లేదు. పేరుకి మనం చూసినట్టయితే మన గుంటూరు జిల్లాలో పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, మరి ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎవరు కూడా ఏ మాత్రం కూడా చిత్తశుద్ధి ఈ యొక్క డయేరియా విషయంలో కానీ, ఈ ప్రాంత ప్రజలకి వాళ్ళకి కావాల్సినటువంటి మెజర్స్ తీసుకోవడంలో కానీ ఏ మాత్రం కూడా చిత్తశుద్ధి చూపించలేదనేది స్పష్టమవుతూ ఉంది. ప్రభుత్వం కూడా చూస్తూ ఉంది. మరి ఓ మంత్రి ఉన్నారు, మరి ఆ మంత్రికి ఇప్పటిదాకా కూడా ఈ విషయం తెలుసో లేదో మనకు తెలియదు. మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ, మంత్రికి కానీ ఏ మాత్రం కూడా హెల్త్ అనేది మోస్ట్ నెగ్లెక్టెడ్ సబ్జెక్ట్గా, ఇగ్నోర్డ్ సబ్జెక్ట్గా, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏమైతేనేమి అనేటువంటి పరిస్థితుల్లో, ఈ రాష్ట్ర ప్రజలు ఏమైనా సరే అన్నటువంటి పరిస్థితుల్లో మరి ఈ కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తున్నారు. ఈ డయేరియా విషయానికి వస్తే మరి 10 రోజులైంది డయేరియా మొత్తం మీద చూసుకుంటే 200లకు పైగా అంతమందికి డయేరియా వచ్చి జీజీహెచ్కి వచ్చి, మరి కొంతమంది జీజీహెచ్కి రాకుండా ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకుంటున్నారు, కొంతమంది వాళ్ళకి తెలిసిన హాస్పిటల్లో చూపించుకుంటున్నారు. మరి ఈ రోజున చూసినట్టయితే మొత్తం ఒక 184 మంది ఇక్కడ అడ్మిట్ అవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా చాలా స్లో రికవరీ ఉంది. చాలా స్లో రికవరీతో ఇప్పుడు ఒక 80 మంది డిశ్చార్జ్ అయినట్టున్నారు. అండ్ నిన్న రాత్రి మనం చూసినట్టయితే 10 మంది మళ్ళీ కొత్తగా వచ్చి అడ్మిట్ అయ్యారు. ఎక్కడా కూడా దీన్ని కట్టుదిట్టం చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడటం లేదు. ఈ ఆఫీసర్ని అడుగుతా ఉన్నా, ఈ కలెక్టర్ గారిని అడుగుతా ఉన్నా, కమిషనర్ని అడుగుతా ఉన్నా, మరి సూపరింటెండెంట్ గారు కూడా ఏదో ఇక చెప్పాలి కాబట్టి చెప్తా ఉన్నాడు. గతంలో ఇలాంటి సిచ్యువేషన్ జగనన్న ప్రభుత్వంలో వచ్చినప్పుడు నేనే వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నాను. ఇదే జిల్లాలో ఇక్కడే కూర్చొని వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నటువంటి అధికారులందరినీ కూర్చోబెట్టి కలెక్టర్ని పెట్టి అనేక రివ్యూలు కండక్ట్ చేసి మరి లాస్ట్ టైం డయేరియా వచ్చినప్పుడు 65 మందికి వచ్చింది. ఒక 3 డేస్లో సిచ్యువేషన్ని కంట్రోల్లోకి తీసుకొచ్చాము. దానికి కావాల్సినటువంటి అన్ని మెజర్స్ తీసుకున్నాము. ఈరోజు చూస్తుంటే అరకొర అసలు ఎక్కడ కూడా ఆ యొక్క ప్రయత్నాలు కానీ, సీరియస్గా వీళ్ళు పెట్టినటువంటి ఎఫర్ట్స్ కానీ మనకు ఎక్కడ కనబడటం లేదు. ఇప్పుడు 10 రోజులైనా కూడా 10 కేసులు వచ్చాయంటే అర్థం చేసుకోండి. ఎప్పుడూ లేదు. 11 కలరా కేసులు నమోదైనాయి. అండ్ ఈరోజు ఇందాక మాట్లాడుతూ ఉన్నాను, ఇందాక ఎవరో చెప్తా ఉన్నారు మంగళగిరిలో మళ్ళీ ఒక 4 కేసులు వచ్చినాయంట.
చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజ్లో జిల్లాలో ఏం జరుగుతుంది, ఇంతమంది డయేరియా బారిన పడుతుంటే మరి నిద్రపోతుందా ఈ ప్రభుత్వం అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. రోగులకు మెరుగైన ఔషధాలు అందించి కోలుకునే శక్తిని ప్రసాదించేది ఫార్మాసిస్టులేనని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ అన్నారు. ఈరోజు నగరంలో ఫార్మాసిస్ట్ డేని ఘనంగా నిర్వహించారు. ప్రపంచ ఫార్మసిస్టుల దినోత్సవం. ఆ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ఫార్మసిస్టులు గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో, గుంటూరు జిల్లా ఫార్మసీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నారు. ప్రపంచ ఫార్మసిస్టుల దినోత్సవాన్ని ఉత్సాహంగా, ఉత్తేజంగా ఒక పండగ వాతావరణంలో జరుపుకోవడం జరుగుతుంది. ఈ వాతావరణంలో ఫార్మసిస్టుల యొక్క పాత్ర, వాళ్ళు చేసే సేవలని ఇక్కడ మన గుంటూరు మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి సూపరింటెండెంట్ గారు, మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు, అలాగే డాక్టర్స్ వాళ్ళందరి సమక్షంలో ఈ ర్యాలీని ప్రారంభించాం. వారి యొక్క ప్రసంగం, వారి యొక్క అభిమానం, ఫార్మసిస్టులు చేస్తున్నటువంటి సేవల గురించి వాళ్ళు చెప్పిన విధానం చాలా బాగా ఉంది. వైద్య రంగానికి వాళ్ళు ఇస్తున్న ట్రీట్మెంట్ కి, ఫార్మసిస్టులు చేస్తున్నటువంటి సేవ, మందుల నిల్వల దగ్గర నుంచి ఫార్మసిస్టు మన వీళ్ళకి చేరేంత వరకు, బెనిఫిషరీస్ రోగులకు చేరేంత వరకు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల దగ్గర నుంచి మందులకు తీసుకునే జాగ్రత్తలు, మందులు నిల్వలో ఉంచే జాగ్రత్తలు, అలాగే ఇచ్చేటప్పుడు వాళ్ళు ఎలా వేసుకోవాలి, డోసేజీ, వాటికి తర్వాత తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అన్నింటినీ చేస్తున్నటువంటి రోల్స్ చేస్తున్నటువంటి ఫార్మసిస్టుల్ని ఈరోజు శుభాకాంక్షలతో వాళ్ళని గ్రీట్ చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ యొక్క రోల్ చాలా అమూల్యమైంది. ఈరోజు ఇంతమంది ఫార్మసిస్టులు, ఫార్మసీ ఆఫీసర్స్ ఇక్కడ ఉండి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. థ్యాంక్ యూ టు ఆల్. నగరంలో కలరా, డయేరియాల కలకలం కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక వైద్య సదుపాయాలు కొనసాగుతూనే ఉన్నాయి. నగరంలో నేత్రపరంగా దేవి ఉత్సవాలు సాగుతున్నాయి. అమ్మవారి దర్శన భాగ్యంతో భక్తులు తరిస్తున్నారు. నేటితో ఈ వార్తలు సమాప్తం. రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.